శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ గ్రహాల సమ్మేళనాలు ఉన్నాయి, వాటి ముఖ్యాంశాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి, అలాగే సింహంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, ఇక కుంభరాశిలో వక్రించిన శనిగారు, రాహువు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతం వచ్చేటప్పటికి చంద్రుని యొక్క సంచారము మకర రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అని తెలియజెప్పుకుంటే, కుజ గురుల యొక్క స్థితి గురుమంగళ యోగంగా ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. బుధ శుక్రుల యొక్క సంయోగము సింహరాశిలో ఉంది. సింహరాశిలో ఏ గ్రహం ఉన్నా కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి చాలా సున్నితమైనటువంటి సరళమైనటువంటి ప్రవర్తన, మాట తీరు, వినయ విధేయతలు, విద్య బాగా ఆర్జించేటటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే సున్నితమైనటువంటి ప్రేమ తెలియజేయబడుతుంది. అది ప్రేమికుల మధ్య అవనివ్వండి, తల్లి బిడ్డల మధ్య అవనివ్వండి, తండ్రి బిడ్డల మధ్య అవనివ్వండి, స్నేహితుల మధ్య అవనివ్వండి, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా సత్సంబంధాలు. ప్రేమ అనంగానే కేవలం అదేదో ఒకళ్ళనొకళ్ళు కోరుకునే ఆకర్షణ కలిగిన ప్రేమ కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్యన సత్సంబంధాలు కూడా ప్రేమగానే ఉంటాయి. అటువంటి ప్రేమ, స్నేహము ఇలాంటి వాటన్నిటికీ సూచనగా ఉంటుంది. అలాగే సింహరాశిలో ఉండడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజగురుల యొక్క సంయోగము అలాగే సంచరింపబడుతూ అదే రాశిలో, ఇక సింహరాశిలోకి వచ్చేటప్పటికి శుక్ర బుధులతో పాటు రవి గారు కూడా చేరారు. రవికి అది స్వస్థానం అవుతూ బుధునితోనూ శుక్రునితోనూ చేరడం వల్ల బుధ ఆదిత్య యోగం ఇక్కడ ఏర్పడింది. అలాగే శుక్రునితో సంయోగం వల్ల ఇక్కడ శుక్రునికి మళ్ళీ మూఢమి ఏర్పడుతోంది. ఇవి చెప్పుకోదగినటువంటి లక్షణాలు అని చెప్పి తెలియజేస్తూ, ఇక శనిగారి యొక్క దృష్టి మేషరాశి పైన ఉన్నది. అందు గ్రహాలు లేకపోవడం, అలాగే వృశ్చిక రాశి మీద తన 10వ దృష్టి పడుతోంది, అక్కడ కూడా గ్రహాలు లేకపోవడం, ఇది రాసుల యొక్క ప్రతిఫలాలనే ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అలాగే 7వ దృష్టి బుధ శుక్రుల మీద ఉన్నది. ఇక్కడ వివాహేతర సంబంధాల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉండడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడము, అలాగే నవగ్రహ స్తోత్రాలు పఠించడము, ఇట్లాంటివన్నీ ఆదిత్య హృదయ పారాయణ చేయడము, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి పరిహారాలు అని చెప్పి తెలియజెప్తూ, ఇక కుజుని యొక్క 4వ దృష్టి కూడా బుధ శుక్రుల మీద ఉన్న కారణం చేత ప్రేమ వ్యవహారాల విషయంలో వివాహం కావలసినటువంటి యువతీ యువకులు ప్రేమ, ఆకర్షణ అనేటటువంటి మోజులో ఉంటారు. వీళ్ళ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అది వారి వారి జన్మ జాతకంలో కూడా ఈ గ్రహస్థితులు ఉన్నట్లయితే ప్రేమ వ్యవహారంలో కొద్దిగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా, సున్నితంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అంశంగా తెలియచెప్తూ ఉన్నాను. శుక్రక్షేత్రంలో కుజుడున్నారు, అలాగే రవి క్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. వారాంతానికి వెళ్ళేటప్పటికి రవి గారితో కలిసి ఉన్నారు. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, అలాగే శనిగారి దృష్టి కూడా పడుతోంది. అత్యంత కీలకంగా మారుతుంది ప్రేమ వ్యవహారం. అతి జాగ్రత్తగా పరిష్కరించుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. అయితే శుక్రునికి, కుజునికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది కాస్త మానసికమైనటువంటి అచాంచల్యాన్ని తగ్గిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే, గురువుగారి యొక్క దృష్టి
కేతువు మీద ప్రసరిస్తూ ఉంది. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుడి మీద ప్రసరిస్తూ ఉంది. మరి ఈ చంద్రుని మీద ప్రసరించడం అనేది చంద్రుడు చాలా బలోపేతం అవుతున్నారు. అలాగే చంద్రుడు తన యొక్క రాశిని చూసుకుంటున్నారు కాబట్టి మరింత బలకరంగా, మరింత శుభ ఫలితాలు ఇచ్చే దిశగా ఉంటారు. అయితే కేతువు మీద ప్రసరించడం వల్ల అంటే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ గ్రహ దృష్టులు అన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే కుజుని దృష్టి గాని, శనిగారి దృష్టి గాని కొంత ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఏ రాశికి చెందిన వారైనా సరే వారి వారి జన్మజాతక రీత్యా చూసుకోవాల్సిన అంశం కాబట్టి అనారోగ్య సూచనల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఔషధ సేవ ఉండడానికి అవకాశం ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితులు ఏమి చెప్తూ ఉన్నాయి అంటే 4 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, పంచమ స్థానంలో గురుగారు బాగున్నారు, అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఉద్యోగ నిర్వహణ బాగుంటుంది. మీ నిర్వహణ సామర్థ్యం పెరిగి పై అధికారుల దృష్టిలో పడతారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పబ్లిక్ రిలేషన్ బాగా పెరుగుతుంది. వ్యాపార భాగస్వాములు బాగుంటారు. ఉద్యోగ భాగస్వాములు కూడా చాలా బాగున్నారు. అన్యోన్యత పెరుగుతుంది. ఇప్పటి వరకు ఏమన్నా కలతలు కలహాలు ఉన్నట్లయితే అవన్నీ తగ్గిపోతాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది. మీ మానసికమైనటువంటి సంకల్ప బలాలు ఏవైతే ఉన్నాయో అవి మరింత దృఢంగా అవుతాయి. అవి విజయావకాశాలకు దారితీస్తున్నాయి. పంచమ స్థానంలో గురువుగారి యొక్క స్థితి సంచారం చేస్తూ నవమ దృష్టి చేత మకర రాశిని చూస్తున్నాయి. ఇది చాలా చాలా అదృష్టవంతమైనటువంటి విషయం. గురువుగారి యొక్క దృష్టి, నవమ దృష్టి ఎప్పుడైతే రాశి మీద పడుతోందో తీర్థయాత్రలు చేస్తారు, పుణ్య నదుల స్నానాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, యజ్ఞయాగాలు చేస్తారు, ఆలయానికి తరచుగా వెళ్తారు. మీకు అది వరకు అలవాటు ఉంటే ఇప్పుడు ఆ అలవాటు కొనసాగింపబడుతూ ఉంటుంది. ఒకవేళ అలవాటు లేని వాళ్ళు ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకుంటారు. ఒక ప్రశాంతతని మీరు గుర్తిస్తారు. మనము ఆలయానికి వెళ్తే అక్కడ ఇలా ఉంటుంది అనేది వీళ్ళు బాగా గుర్తించి తరచుగా ఆలయాలకు వెళ్తారు. భగవంతుని మీద నమ్మకం కుదురుతుంది, గురి కుదురుతుంది, పూజలు చేసుకుంటారు, దాన ధర్మాలు చేస్తారు. ఇలా అనేక విధాలుగా గురుబలం పెరుగుతోంది. సంతానం బాగున్నారు, అలాగే సంతాన అభివృద్ధి జరుగుతోంది. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కాస్త వాయిదా వేయడం మంచిది. ఇప్పుడే అంత అనుకూలత రావడం లేదు. మనశ్శాంతి విషయంలో ఏదైనా ఎక్కువ డీప్గా ఆలోచించవలసిన అంశాలు ఉన్నట్లయితే కాస్త తగ్గించండి. అంత డీప్గా ఆలోచించి గోచారం ప్రకారంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. జన్మజాతక స్థితుల రీత్యా అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుటుంబం విషయంలో అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఐకమత్యం లేకుండా కుటుంబ సభ్యులందరూ ఇష్టం వచ్చినట్టుగా అభిప్రాయాలను చెప్తూ ఉంటారు. మీ అదుపు వల్ల, మీ నియంత్రణ వల్ల మళ్ళీ తిరిగి కుటుంబ సభ్యులందరూ ఏకతాటి మీదకు వస్తారు. ఆ సామర్థ్యం ఉంది మీలో. దాన ధర్మాలు విరివిగా చేస్తారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా కొంత కష్టాన్ని చూస్తారు, అయితే లబ్ధి పొందుతారు. విద్యార్థులకి ఇంకా కొంచెం మీ కష్టాన్ని పెంచండి. స్త్రీల విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. మారిన గ్రహస్థితులు, రాశిలోకి చంద్రుడు వచ్చారు, అష్టమ స్థానంలోకి రవి గారు వచ్చారు. రవి వల్ల పెద్దగా ఉపయోగాలు లేకపోయినా చంద్రుడి వల్ల అత్యద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. వివాహం కుదరని వారికి వివాహం అవుతుంది. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది. అనేక విధాల వారాంతం చంద్రుడి వల్ల చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ చెప్పిన పరిహారాలు చేసుకుని మరింత మనశ్శాంతి పొందవలసిందిగా సూచన చేస్తూ నమస్కారం.